ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన హోమం టికెట్స్ అండ్ టిటిడి లోకల్ టెంపుల్ ఆర్జిత సేవ టికెట్స్ ని, అలాగే అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ టికెట్స్, ఇంకా నవంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనేది 1 by 1 వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నవంబర్ నెలకి సంబంధించిన టికెట్స్. తిరుమల స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకుని ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో నవంబర్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ 2 రోజులు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఇస్తారు. ఇక నెక్స్ట్ డైరెక్ట్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల సేవలతో పాటుగా వార్షిక సేవల్లో భాగమైన పుష్పయాగం సేవని నవంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు. కాబట్టి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం, ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి టీటీడీ వారి షెడ్యూల్ ప్రకారం ఈ నెల అనగా ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ఆగస్టు 23వ తేదీ సండే పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ టికెట్స్ ని ఆ మరుసటి రోజు అనగా ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అంటే నవంబర్ నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 24వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక సెప్టెంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే
రోజు అనగా ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 27వ తేదీ ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇవండి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ తేదీలో ఈ సమయాలకు రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కొంతమంది శ్రీవారి భక్తులు అక్టోబర్ నెలలో మేము లక్కిడిప్ కి సెలెక్ట్ కాలేదు, మళ్ళీ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, నవంబర్ నెల పుష్పయాగం సేవా టికెట్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, 300 రూపీస్ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు తెలియచేయండి అని భక్తులు అడుగుతున్నారు. కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఒక ముందస్తు సమాచారం తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. అయితే నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలకు సంబంధించి ఒక వీడియో అనేది చేసి ఈ రోజే మన మెయిన్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోను కూడా చూశారు అంటే మీరు ఆ ప్రత్యేక పర్వదినాలకు సంబంధించిన దర్శనం టికెట్స్ ను కావచ్చు, సేవా టికెట్స్ ను కావచ్చు బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి ఆ స్పెషల్ డేస్ లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలకి సంబంధించిన టికెట్స్ రిలీజ్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.